బ్రో ఎలా అనిపించింది బ్రో మూవీ? సూపర్ ఉంది మూవీ మాత్రం. అసలు ఇంత బాగుంటుందని రాలేము. ఏదో జస్ట్ నార్మల్గా టికెట్ ఏదో ఎంజాయ్ చేద్దామని వచ్చినాం, కానీ వేరే లెవెల్ ఉంది సినిమా మాత్రం. సో హీరో హీరోయిన్ ఎలా అనిపించింది వాళ్ళ యాక్టింగ్? అంటే అసలు ఒక పెద్ద హీరోలు చేసినట్టు చేసిరు, యాక్టింగ్ కూడా బాగుంది వాళ్ళది. ఆ, అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదో డ్యాన్స్ చూసి ఏదో నార్మల్ అనుకున్నాం, కానీ ఇక్కడ బాగుంది అసలు మూవీలో. ఓకే, నాని గారు ప్రొడ్యూస్ చేశారు కదా, సో ఆయన ఖాతాలో హిట్ పడుతుందా ఈ మూవీ చూసిన తర్వాత? ఆయన ఫస్టే ఒక కాన్ఫిడెన్స్తో చెప్పిండు, ఈ సినిమా బాగాలేకపోతే ఇటు తిరిగి చూడకన్నాడు. ఓకే. కానీ ఈ సినిమా చూస్తే మాత్రం వేరే లెవెల్ ఉంది సినిమా మాత్రం. సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సినిమాలో హైలైట్స్ అంటే చట్టాల గురించి కొందరికి తెలియదు. ఇప్పుడు చట్టాల గురించి బుక్స్ చదివి మళ్ళీ అవి తెలుసుకున్నప్పుడు కష్టమవుతుంది. ఈ సినిమాకి వచ్చారు అనుకో కొన్ని చట్టాలు తెలుస్తాయి. అలాగే పోక్సో చట్టం ఇప్పుడు ఒక బాగా మనం మొత్తం అంటే పోక్సో చట్టం గురించి చాలామందికి తెలియక కొన్ని ఆడవాళ్ళ మీద అగత్యాలు చేస్తారు. ఈ సినిమా చూస్తే మాత్రం పోక్సో చట్టం గురించి మంచిగా తెలుస్తుంది. ఓకే, సినిమాలో లవ్ స్టోరీ చాలా తక్కువ ఉందని చెప్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇక స్టోరీ తగ్గట్టు లవ్ స్టోరీ ఉన్నది. అంటే అంత చిన్న లవ్ స్టోరీకి అంత పెద్ద కోర్టు పోక్సో కేసు అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే లవ్ స్టోరీ గురించి తీస్తే చట్టాల గురించి తెలియదు, అందు గురించి లవ్ గురించి కొద్దిగా చూపించి చట్టాల గురించి తెలియాలి. చట్టాల గురించి తెలిస్తే కూడా పౌరునికి ప్రతి ఒక్కటి తెలిసి ఉంటుంది. అవును, అది తెలుసుకునే బాధ్యత అందరికీ, చట్టాల గురించి తెలుసుకునే బాధ్యత అందరికీ ఉన్నారు. అంటే శివాజీ క్యారెక్టర్ ఎలా అనిపించింది? అంటే శివాజీ క్యారెక్టరు అతన్ని ఇక యాక్టర్ అన్నప్పుడు అన్ని షేడ్లు చూడాలి కదా. అలాగే మనం హీరోగా చూసాం, చాలా సైడ్ క్యారెక్టర్లు చూసాం, విలన్గా కూడా ప్రకాష్ రాజ్ లాగా చూసినాం. ఓకే, ఇప్పుడు నాని గారు ప్రొడ్యూసర్గా చేశారు, అందులో మళ్ళీ లాస్ట్లో మొన్న ఈవెంట్లో కూడా చెప్పారు కదా, అంటే ఈ సినిమా హిట్ అవ్వకపోతే నా సినిమా చూడకండి అని. అంత బలమైన పాయింట్ ఏముంది అని అంటే ఏం చెప్తారు? అంటే ఆయన ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే ఈ చట్టాల గురించి తెలుసుకోవడం ప్రతి ఆడియన్స్కు ఒక ఇంట్రెస్టింగ్గా, ప్రతిసారి మనం ఒక కామెడీ మూవీ, ఫ్యామిలీ మూవీ ఇలాంటివే ప్రతిసారి చూస్తున్నాం, కానీ ఇలాంటి మూవీస్ కూడా రావడం ఆదరిస్తారు. ఇప్పుడు జనరేషన్ కూడా మారింది, అన్నిటి గురించి తెలుసుకోవాలని. ఒక మంచి మూవీ, గుడ్ మూవీ అని ఆయన కాన్ఫిడెన్స్తో చెప్పిండు. ప్రియదర్శ యాక్టింగ్ ఎలా ఉంది, ఆయన క్యారెక్టర్ కానీ? అతని క్యారెక్టర్, కామెడీ క్యారెక్టర్ కానీ ఏ క్యారెక్టర్ కానీ ఆయన అందులో లీనమైపోతాడు. అలాగే ఈ మధ్య ఒక చిన్న మూవీ వచ్చింది, ఆ చిన్న మూవీలో కూడా బాగా యాక్ట్ చేశాడు. ఇప్పుడు కూడా ఇందులో మొత్తం ఆయన క్యారెక్టర్ ఎలాంటి రోల్ ఇస్తే అలా జీవించేసిండు ఇందులో. ఓకే, సినిమా సూపర్ హిట్ అంటారా, హిట్ అంటారా, యావరేజ్ అంటారా? అంటే హిట్ అనుకో, ఇక మరీ ఇటు నా యావరేజ్ కాదు, ఇటు మరీ అంత కాదు. మంచిగా వచ్చిన టికెట్కు ప్రైజ్కి వచ్చిన ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు, డిసప్పాయింట్ కాకుండా. రేటింగ్ ఎంత ఇస్తారు భయ్య? రేటింగ్ 3 ఇస్తా. థ్యాంక్ యూ. అడగరా. ఏ మూవీ సార్? కోర్టు మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. సినిమా చాలా అంటే చాలా బాగుంది. అంటే నాకు బాగా నచ్చింది భయ్య. ఏంటి అని అంటే తెలియని విషయాలు నాకు చాలా తెలిసాయి అనమాట సినిమా చూసిన తర్వాత. ఎందుకు అని అంటే ఇప్పుడు పోక్సో చట్టం అనేది చాలామందికి తెలియదు, అవగాహన లేదనమాట. సెక్షన్ల గురించి చాలామందికి తెలియదు. ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే స్టూడెంట్స్ అనేది ఈ టైంలో ఎలా ఉన్నారంటే వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో తెలియదు, ఏం తెలియదు. కానీ అంటే ఆ జనరేషన్లో ఏదో లవ్ చేసామా ఏదో చేసామా అనేసి దూరిపోతున్నారనమాట. దాని తర్వాత వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది సినిమా చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. శివాజీ గారి క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా వైలెంట్గా చూపించారు. శివాజీ గారినే ఇందులో సినిమాలో హైలైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అతను చూసేటప్పుడు ప్రతి ఒక్కడు కూడా రిలేట్ అవుతాడు, అంటే కోపం వచ్చేస్తుంటుంది అనమాట. అంటే ఇంత చిన్న పనికి ఇంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది అనే ఫీల్ అయితే నాకు వచ్చింది భయ్య. అంటే సినిమా ట్రైలర్ రిలీజ్ కానీ టీజర్ రిలీజ్ అయినప్పుడు శివాజీ క్యారెక్టర్ అసలు మనకు ఉన్నట్టు కూడా తెలియలేదు. సినిమాకు ఎంట్రీ అయిన నుంచి ఇక మొత్తం శివాజీ గురించే ఎక్కువ ఉంటుందా? అంటే శివాజీ క్యారెక్టర్ ఇందులో శివాజీ పేరు మంగపతి అనమాట. మంగపతిని అంటే ఒక విలన్ రోల్లో చూపించడం అనేది సినిమాల్లో ఇంతకుముందు ఎక్కడ జరగలేదు నాకు తెలిసి. అయితే ఈ సినిమాలో భయంకరంగా చూపించారు. ఏంటి అని అంటే నాకు ఎలా అనిపించింది అని అంటే సేమ్ ఈ మధ్య జరిగే ప్రణయ్ అమృత కేసులా అనిపించింది అనమాట. సేమ్ అంటే మన మారుతీరావు గారి క్యారెక్టరే నాకు అనిపించింది సినిమా చూసేటప్పుడు. నాకైతే అదే స్ట్రైక్ అయింది అనమాట. చాలామంది ఫేస్ చేస్తున్నారు అనమాట, ఒక అహంకారానికి బలి
బలైపోయిన ప్రేమికులు చాలా ఎక్కువ మంది ఉంటున్నారు ఈ జనరేషన్లో. అది చూసేటప్పుడే మనకు తెలుస్తుంది సినిమా అంటే లవ్ చేసే ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ అనేది ప్రతి ఒక్కరు చూస్తే వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది అనేసి అయితే నాకు అర్థమైంది బ్రో. అంటే కోర్టు మూవీ అనగానే కోర్టు వ్యవస్థ గురించి ఉందా లేకపోతే చట్టాల గురించి ఉందా? చట్టం అని కాదు, కోర్టు వ్యవస్థ అని కాదు, అంటే తెలియకుండా చేసిన చిన్న తప్పుకు కూడా అంటే ఒక అహంకారానికి ఎంతలా బలైపోతారు అనేది సినిమాలో చాలా బాగా చూపించడం జరిగింది అనమాట. అంటే అసలు సినిమాలో హీరో హీరోయిన్ క్యారెక్టర్ అనేది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళు అసలు లవ్ అనేది కాదు, అసలు కేసు అది కాదు, అది కేవలం వాళ్ళకి 17 సంవత్సరాలు ఉండదు ఆ అమ్మాయి ఏజ్. అందులో సినిమాలో అమ్మాయికి 18 సంవత్సరాలు అయితే అది కేసే కాదు. అంత చిన్న తప్పుకి అంతలా కేసు పెట్టడం అనేది చాలా వైలెన్స్ అనిపించింది నాకైతే సినిమాలో. అంటే ఇప్పుడు యూత్ క్షణికావేశంలో కొన్ని తెలియక తప్పులు చేస్తున్నారు. ఇందులో పోక్సో చట్టం గురించి వివరంగా ఉందా? అంటే ఖచ్చితంగా ఉంది. స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అనమాట. స్టూడెంట్ చూసేటప్పుడు కొద్దిగైనా ఇలాంటి అవగాహన కలుగుతుందనేసి అనుకోవచ్చు. ఎందుకు అని అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు లవ్లు గివ్వులు అనుకొని ఏవో చేసి కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటున్నారు అనమాట. ఈ జనరేషన్కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది, రిలేట్ అవుతుంది భయ్య. ప్రతి ఒక్క స్టూడెంట్ చూడాల్సిన సినిమా అనమాట. ఈవెంట్లో నాని ఎంత కాన్ఫిడెంట్తో చెప్పాడు, ఈ సినిమా కోర్టు సినిమా బాగా లేకపోతే ఇటు 3 కూడా చూడకుండా అని అంత కాన్ఫిడెంట్తో చెప్పిండు కదా. ఇందులో అంత పూర్తి స్టోరీ ఉందా? ఇప్పుడు నాని గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అని అంటే, నాని గారు సినిమా చూడకండి అని అంటే ఒక మెసేజ్ ఉంది సినిమాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకేం కాదు కానీ మెసేజ్ అయితే ఒక గట్టి మెసేజ్ ఉంది. ఈ టైప్ ఆఫ్ మెసేజ్ స్టోరీ అనేది ఈ మధ్యకాలంలో రాలేదనమాట. అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ అయితే నాకైతే కనబడింది. అంటే కోర్ట్ అవ్వచ్చు, ఒక లా అవ్వచ్చు, అంటే లా అనేది ఏ రకంగా పనిచేస్తుంది అనేది చాలా బాగా చూపించడం జరిగింది. ఏ టైప్ ఆఫ్ సెక్షన్స్, ఏ టైప్ ఆఫ్ కేసులు అనేవి అంటే ప్రేమికుల మీద పెడితే ఏ రకంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేది బాగా చూపించడం జరిగింది. నెక్స్ట్ సాంగ్స్ కూడా సినిమాలో ఓవరాల్గా చాలా బాగా అనిపించే. నెక్స్ట్ హీరోయిన్, అందులో జాబిలి క్యారెక్టర్ అనమాట. హీరోయిన్ చాలా అంటే చాలా న్యాచురల్ కనబడింది, చాలా న్యాచురల్గా చేశారు కూడా, యాక్టింగ్ కూడా బాగా నచ్చింది నాకు. ఇందులో చూస్తూ ఉంటే అసలు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ ని అసలు తీసుకోవట్లేదు. అలాంటిది ఒక కాకినాడ అమ్మాయిని తీసుకొచ్చి లీడ్ గా పెట్టడం అనేది ఒక పెద్ద విషయం. సో ఆ విషయంలో మీరేమనుకుంటున్నారు? అది క్యారెక్టర్ అనేది సెట్ అయ్యేటట్టుగా అనిపించినట్టుంది. అంటే అదే క్యారెక్టర్ తనకి ఇన్వాల్వ్ అయ్యి చేసింది కూడా తను కూడా. అంటే చాలా న్యాచురల్గా కనబడ్డారు అనమాట హీరోయిన్ మాత్రం. అంటే అదే ఇలాంటి వాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం కూడా ఒక రకంగా చాలా హ్యాపీ అనమాట. అంటే మన తెలుగులో చాలామంది ఉంటారు కానీ మన ఇండస్ట్రీ వాళ్ళు బయట వాళ్ళని తెచ్చుకోవడం కొంత జరుగుతుంది. ఈ తెలుగు ఇండస్ట్రీనే ఇంకా సపోర్ట్ చేస్తే చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, బయటకు వస్తారనమాట. అది నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. అది తెలుగు హీరోయిన్ రావడం. లవ్ స్టోరీ గురించి వచ్చిన ఆడియన్స్కు డిసప్పాయింట్ అవుతుందా? లవ్ స్టోరీ ఇప్పుడు ఒక అమ్మాయి లవ్లో ఉన్నారు అని అంటే ఈ సినిమాకి వస్తే కొద్దిగా భయపడతారనమాట. సినిమా చూసిన తర్వాత నాకైతే ఆ ఫీల్ వచ్చింది. ఎందుకు అని అంటే ఇంటి వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, కొంతమంది అహంకారం ఉన్న వ్యక్తులు ఇంట్లో ఉంటే పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అనేది సినిమాలో చాలా బాగా చూపించారు. అంటే ఇద్దరు లవర్స్ కలిపి వచ్చేటప్పుడు ఆ ఫీల్ అయితే వస్తుంది. అంటే మీరు వేరుగా వస్తే నాకు తెలిసి బెస్ట్ అని నాకు అనిపించింది సినిమాలో. అంటే ఈ మధ్యలో లవ్ స్టోరీ యాక్షన్ ఉంటారని చూస్తారు కదా, మరి ఇలాంటి చట్టాలు ఉన్న మూవీలు చూస్తారా? నాకైతే అదే బ్రో, ఇది కేవలం ఒక్కటి చెప్తా. సినిమా ఎలాంటి వాళ్ళకి అర్థమవుతుందంటే స్టూడెంట్స్కి, నెక్స్ట్ ఈ టైప్ వాళ్ళకి అర్థమవుతుంది. కొద్దిగా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి అంతలా ఎక్కదేమో అన్నట్టు అనిపించింది. అంత ఇదని చెప్పకూడదు కానీ ఫస్ట్ హాఫ్ నాకైతే కొద్దిగా స్లో అనే అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం ఒక మంచి మెసేజ్తో పట్టుకెళ్ళారు. ఆ స్లో అనేది ఇక్కడ కంటిన్యూ చేసి ఒక హైప్ చేయడం జరిగింది. సినిమా ఓవరాల్ అయితే గుడ్ అనిపించింది బ్రో. అంటే ఒక మంచి మెసేజ్ ఉంది. ప్రొడ్యూసర్గా నాని, హీరో నాని సక్సెస్ అయ్యాడా? ప్రొడ్యూసర్గా నాని అనేది మల్టీ టాలెంటెడ్ అనమాట. అన్ని రకాల్లో ఉంటారు. ఆయన స్టోరీ స్క్రిప్ట్ అనేది ఎంచుకున్నారా అని అంటే ఆయన వే ఆఫ్ థింకింగ్ ఎంత వరకు గ్రేట్ ఉంటుందో మన అందరికి తెలిసిందే. ఖచ్చితంగా నానికి ఒక మంచి హిట్ అనే చెప్పుకోవచ్చు. ప్రొడ్యూసర్లో నెంబర్ 1 సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎంత రేటింగ్ ఇస్తారు మూవీకి 5/3.5 ఇవ్వచ్చు బ్రో, ఇవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.